జాతీయ స్థాయిలో డీఎంకే టీవీకే పార్టీలు కలిసి పనిచేయాలన్న ప్రతిపాదనని స్టాలిన్ తోసిపుచ్చారు. విజయ్ బీజేపీ ఏజెంట్ అని, అలాంటి టీవీకే పార్టీతో పొత్తు ఉండదని డీఎంకే నేతలు అంటున్నారు. తమిళనాడులో డీఎంకే టీవీకే పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇదే సమయంలో వీసీకే చీఫ్ తిరుమావలవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీఎంకే టీవీకే పార్టీలు జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని సూచించారు. అప్పుడే బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర స్థాయిలో పొత్తు లేనప్పటికీ జాతీయ స్థాయిలో ఇండీ కూటమిలో రెండు పార్టీలు కలిసి పనిచేయాలని తిరుమావలవన్ సూచించారు. వీసీకే ప్రతిపాదనను కాంగ్రెస్ నేతలు స్వాగతించారు. జాతీయ స్థాయిలో డీఎంకే టీవీకే పార్టీలు కలిసి పనిచేయాలి అన్నారు. అయితే డీఎంకే నేతలు మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. విజయ్ బీజేపీకి లొంగిపోయారని, తమకు డీఎంకేనే ప్రధాన శత్రువు అని టీవీకే నేతలు చెప్తారని, అలాంటప్పుడు రెండు పార్టీల మధ్య పొత్తు ఎలా సాధ్యమవుతుందన్నారు డీఎంకే నేత ఎళంగోవన్. బీజేపీకి టీవీకేకు రహస్య ఒప్పందం ఉందన్నారు. TVK says that DMK is their main enemy, and Thirumavalavan is in that alliance. He says that he is not in that alliance, but he is supporting them. This speech should not be made in the public. He should have gone to Vijay and discussed about this. He must have said to Vijay, see, you be with DMK only, then we can oppose BJP. Vijay will not have accepted it because he is going to surrender to BJP. For within another few days, more MLAs. All he needs is about 13 to 15 MLAs to get a majority. He will make 15 MLAs from ADMK to resign. And by elections, he will make BJP to support him through EVMs. Then he will be in power. He will be the agent of broker of BJP. He will not oppose BJP. There are cases against him. There are cases against other leaders of his party also. మొత్తానికి వీసీకే చీఫ్ తిరుమావలవన్ తీసుకొచ్చిన తాజా ప్రతిపాదన తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే టీవీకే పార్టీ నేతలు కూడా వీసీకే అధినేత ప్రతిపాదనలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. జాతీయ స్థాయిలో డీఎంకేతో పొత్తు ఉండదని స్పష్టం చేస్తున్నారు.